ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. మరొకసారి ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు, లెంట్ డేస్ ప్రార్థనలకు, శుక్రవారము ఆరాధనకు మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు ప్రభు పేరట మనమందరం క్షేమంగా ఉన్నాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన సంఘమునకు కూడా ప్రభు పేరట మీ అందరికీ కూడా వందనాలు. మరి గతించిన కాలం వరకు మనము 30 అధ్యాయాలు నిర్గమాకాండం పూర్తి చేసాం. ఈరోజు మన యొక్క వాక్య పాఠము, ధ్యానించబోతున్న వాక్యము నిర్గమాకాండము 31వ అధ్యాయము నుంచి 35వ అధ్యాయం వరకు 5 అధ్యాయాల్ని మనం ధ్యానించబోతున్నాం. అయితే శ్రద్ధగా మీరు ఆసక్తి కలిగి ప్రభు పేరట మీరందరూ కూడా ప్రభు నామంలో ప్రభు దగ్గర మరి జ్ఞానము సంపాదించుకోవడానికి మీరందరూ కూడా ఓపికగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనం ధ్యానిస్తున్నది మరి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది ఇజ్రాయేలీల చరిత్ర మనం తెలుసుకుంటున్నాం. అది ఛాయారూపకమైన దాంట్లో దాగి ఉన్న క్రీస్తు స్వరూపాన్ని మనము గ్రహించుకోవాలి. దేవుడు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు మన పట్ల, మరి దేవుని మనసును తెలుసుకోవడానికి ఈ చరిత్ర బాగా దోహదపడుతుందని అపోస్తలుడైన పౌలు గారు ముందుగానే మన కొరకు రాశారు. పరిశుద్ధాత్మ మన కొరకు రాయించారు. ఏమని? ఎదుగో యుగ అంతమందున్న మనకు బుద్ధి కలిగించడానికి ఈ చరిత్ర అంతా, ఇజ్రాయేలీల చరిత్ర మన కొరకు దృష్టాంతములుగా రాయబడి ఉన్నాయి, మనకు బుద్ధి కలిగించడానికని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి చరిత్ర చదువుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఎంత చరిత్ర చదివినా వస్తువులు కాదు, కొలతలు కాదు, లేకపోతే విషయాలు కాదు, కానీ ఎంతమంది గురించి తెలుసుకున్నా, మోషే గారు అవనివ్వండి, దావీద్ గారు అవనివ్వండి, యోసేఫ్ గారు అవనివ్వండి, ప్రవక్తలు కావచ్చు, ఇజ్రాయేల్ జనాభా కావచ్చు, ఏదైనా అన్ని విషయాలు ఆఖరికి చేరవలసింది క్రీస్తును గూర్చిన ఆ యొక్క సువార్తమానము మనం తెలుసుకోవాలి. అంతిమ గమ్యము క్రీస్తుని తెలుసుకొనుట, అంతిమ గోల్ క్రీస్తుని ఎరిగి ఉండుట. సో గనక మనం ప్రతి బైబిల్ స్టడీలో లాస్ట్కి వచ్చేసరికి క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని ఈ యొక్క చరిత్రలో మనం గమనించి దేవుని ఉద్దేశాలు మన పట్ల ఎలా ఉన్నాయని తెలుసుకోవడమే ఈ బైబిల్ స్టడీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో కాబట్టి అట్టి మనసుతో మనమందరం సిద్ధంగా ఉందాం. మరి ముందుకు వెళ్ళిపోదాం. 31వ అధ్యాయం నుంచి 35వ అధ్యాయం వరకు నేను సబ్ హెడ్డింగ్స్ చెప్పేస్తాను. 31వ అధ్యాయములో మనకి 2 క్రాఫ్ట్స్మెన్, 2 క్రాఫ్ట్స్మెన్, 2 పనివారు, చక్కటి నైపుణ్యత కలిగిన పనివారు. ఒక ఆయన పేరు బెసలయేలు, రెండవ ఆయన పేరు అహోలియాబు. వీరిద్దరూ కూడా దేవుడు వారిద్దరికీ కూడా మహాజ్ఞానమిచ్చి ఆయన ఆత్మచేత దర్శించి యెహోవా మందసమును, ప్రత్యక్ష గుడారమును, దానిలో ఉన్న ప్రతి పరికరమును తయారు చేయటానికి సివిల్ ఇంజనీర్ కావచ్చు, లేకపోతే ఏ ఇంజనీర్ అనుకోండి, మెకానికల్ ఇంజనీరా, సివిల్ ఇంజనీరా, లేకపోతే ఏ ఇంజనీరా కానివ్వండి, దీస్ 2 men ఆర్ వెరీ టాలెంటెడ్. వారు దేవుని ఆత్మ చేత సంధించబడి వారు జ్ఞానము సంపాదించుకున్నారంట. దేవుని జ్ఞానము చేత మరి యెహోవా మందిరాన్ని, అంటే మరి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి దేవుడు వారిని వాడుకున్నారు. ఈ విషయాలన్నీ 1వ వచనం నుంచి 11 వచనాల వరకు ఉంటాయి. రెండవది 12వ వచనం నుంచి ఆఖరి వచనం దాకా సబ్బాతు దినము గురించి ప్రత్యేకముగా వివరించబడుతుంది. అందులో 13వ వచనం గురించి కూడా నేను తర్వాత చెప్తాను. అయితే నెక్స్ట్ అధ్యాయం సబ్ హెడ్డింగ్ రాసుకోండి. 32వ అధ్యాయము గోల్డెన్ కాఫ్, బంగారు దూడ. బంగారు దూడ గురించి 32 అధ్యాయములు ఉంటుంది. దాని తర్వాత మరి 33వ అధ్యాయము
మోసెస్ సా ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రవక్త అయిన మోషే గారు దేవుని యొక్క మహిమను చూచినట్లుగా, దేవుని మహిమను ఆయన దర్శనం పొందుకున్నట్లుగా మనకి 33వ అధ్యాయంలో ఉంటుంది. 34వ అధ్యాయము మోషే గారు మొదటిసారి మనము 20వ అధ్యాయములో మనం చూసాం, 2 పలకలు మీద 10 ఆజ్ఞలు రాసి దేవుడు వారికి ఇవ్వటం మనం చూసాం. అయితే ఈ 34వ అధ్యాయంకి వచ్చేసరికి చాలా భయంకరమైన విషయం ఒకటి జరిగింది. ఏంటది? వారు ఇశ్రాయేలీలు భయంకరమైన పని చేశారు. ఆ యొక్క బంగారు దూడను నిర్మించుకున్నాక మోషే గారు కోపం వచ్చి ఆ 2 పలకలు ఇసిరి కొడితే అవి మొక్కలైపోయాయి. అందుకు మోషే గారిని మరలా నువ్వు సీనాయి పర్వతం ఎక్కి మరలా ఇదివరకు ఎన్ని రోజులైతే ఉన్నా అన్ని రోజులు నా దగ్గర 40 days గడుపు సీనాయి పర్వతం మీద. మరలా ఈసారి నేనివ్వను రాతి పలకలు, నువ్వే రాతి పలకలు కిందన చెక్కుకొని పైకి తీసుకొని రా అని దేవుడు మోషే గారికి చెప్పటం, మోషే గారు పైకి వెళ్ళటం. ఈ 40 రోజులు ఆయన మరలా రెండవసారి పర్వతం మీద ఉన్నట్లుగా ఈ 34వ అధ్యాయంలో మనకు ఉంటుంది. మరి 35వ అధ్యాయంలో మరలా రెండవసారి సబ్బాతు గురించి దేవుడు వారితో మాట్లాడడం మనం గమనిస్తాం. ఈ విధంగా సబ్బాతు ఎంతో ప్రాముఖ్యమైనదని మనం గమనించండి. రైట్, ఇక సబ్ హెడ్డింగ్స్ అయిపోయి డీటెయిల్డ్ వర్షన్లోకి వెళ్ళిపోదాం. డీటెయిల్డ్గా మనము మరి ధ్యానిద్దాం. అయితే 31వ అధ్యాయము, 2 మరి తలాంతులు కలిగిన క్రాఫ్ట్స్మెన్, మరి నైపుణ్యత కలిగిన వారు 1 నుంచి 11 వచనాలు. ఇప్పుడు బెసలయేలు, ఒక ఆయన పేరు బెసలయేలు. బెసలయేల్ అంటే ద ప్రొటెక్షన్ ఇన్ గాడ్స్ షాడో, దేవుని యొక్క నీడలో ఉన్నవాడు అని అర్థం. బెసలయేల్ అంటే దేవుని నీడ, అందులో ఉండే దేవుని యొక్క సంరక్షణ. అహోలియాబు అంటే తండ్రి యొక్క టెంట్, తండ్రి యొక్క గుడారము. అనుకోకుండా ఈ 2 పేర్లు కలుస్తున్నాయి వారు చేసిన పనికి కూడా. వారు చేస్తున్న ఆ పనికి వారి పేర్లకి కరెక్ట్గా సూట్ అయిపోయింది. ఒక ఆయనేమో యెహోవా నీడలో సంరక్షణ అనే పేరు, ఇంకొక ఆయన పేరు తండ్రి యొక్క గుడారం అని. సో వారిద్దరూ కూడా చేస్తున్న పని యెహోవా ప్రత్యక్ష గుడారము, ఆయన నీడలో ఉన్న ఒక సంరక్షణ అయితే, రెండోది ఆయన తండ్రి అయిన దేవుడు గనక ఆయన గుడారము అని చెప్పబడుతుంది. సో గమనించండి, దేవుడు వారిద్దరిని ఎంచుకున్నారంట. దేవుని ఆత్మచేత వారు దర్శించబడ్డారంట. చదవండి 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవుడును ఊరు కుమారుడైన బెసలయేలు అని పేరు గలవానిని పిలిచితిని, విచిత్రమైన పనులను కల్పించుటకును. ఎంత గొప్ప, ఆగండి, విచిత్రమైన గొప్ప పనులను కనిపించుటకు. విచిత్రమైన పని అంటే ఆయన చేతులకు దేవుడు నైపుణ్యత ఇచ్చారంట. అది విచిత్రమైన పని. విచిత్రమైన పని అంటే అర్థం ఏంటంటే అందరూ చూసి ఆశ్చర్యపోయే, అబ్బురపోయే, ఆహా అనేటట్టుగా, నోటి మీద వేలేసుకునేటట్టుగా, మునుపెన్నడు చూడనట్టుగా దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం ఆహా అన్నట్టుగా ఉంటుంది. అది ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క నిర్మాణం యొక్క శైలి, దాని లెక్కలు, దాని కొలతలు, దాని విధానాలన్నీ చాలా పద్ధతిగా ఉంటాయి. ప్రత్యక్ష గుడారం, అందులో ఉన్న యెహోవా మందిరం, మందసం, అతి పరిశుద్ధ స్థలం, లోపల ఉన్న
ధూపవేదిక, ఏమండి, గోల్డెన్ మెనోరా అంటే దీపస్తంభము, షూ బ్రెడ్ టేబుల్ అంటే ఆ యొక్క సముఖపు రొట్టెల యొక్క బల్ల, ఏమండి, దాని తర్వాత ఇత్తడి గంగాలము, ఇత్తడి బలిపీఠం, అలాగనే ద్వారములు, చెక్కలు, ఇవన్నీ టోటల్ డీటెయిల్డ్ వర్షను మనం వీడియోలో చూద్దాం. అయితే ఇంత విచిత్రమైన పని కల్పించడానికి అతనికి పుట్టుకతో ఎటువంటి జ్ఞానము లేదు. సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములు సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణినిగా చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ చేత నింపబడిన వారు తలాంతులతో ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే యవనస్తులారా, మీరు అయోగ్యంగా దేవుని మందిరంలో ఉంటే దేవుని అభిషేకం మీరు పొందుకోరు. మీరు ఎందులోని రాణించాలన్నా ఏదైనా దేవునికి విధేయతగా ఉండండి, హృదయ శుద్ధి కలిగి ఉండండి, క్లారిటీగా ఉండండి, తగ్గించుకొని ఉండండి, మనసు నిమ్మలంగా ఉండాలి. మీ యొక్క తలాంతులు కాదు, దేవుని ఆత్మే మీకు అభిషేకం. నీ చదువు, నీ జ్ఞానము, నువ్వు ఎంత చదివావో, నువ్వు ఎంత గొప్ప స్కూల్లో చదివావో, ఎంతసేపు చదివావా, రాత్రింపగలు కింద మీద దొర్లిసి మరి. ఇప్పుడు పరీక్షల నెల కదా, పరీక్షల నెలైనా, పరీక్షల నెలలో మనం ఏం చేస్తాం? కింద మీద దొర్లేసి ఓ నైట్ అవుట్లు చేసి మరి చదివేస్తాం. కానీ జాగ్రత్త గమనించండి యవనస్తులారా, మళ్ళీ చెప్తున్నారు, మీరు ఎంత చదివినా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక గుర్తుకు రావాలంటే దేవుని ఆత్మ మీలో ఉండాలి. అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నీవు చదివినది ఎంత మాత్రం గుర్తురాదు. అది పేపర్ మీద ప్రజెంట్ చేస్తేనే నీకు మార్కులు పడతాయి, మార్కులు పడితేనే ఏదైనా పాస్. అంతా ప్రిపేర్ అవుతావు, ఇంటర్వ్యూకి వెళ్ళాక బెబ్బెబ్బే అంటావు. ఇంటర్వ్యూలో ఏమవుతుంది చెప్పండి? ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయినా, ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, ఏది ప్రిపేర్ అయినా అంతెందుకండి, మేము వాక్యం ప్రిపేర్ అవుతాం, 100 రిఫరెన్సులు చదివేస్తావు, ఇది చదివేస్తావు. దేవుని ఆత్మాభిషేకం లేకపోతే ఇక్కడ ప్రసంగం కాదు కదా, 4 మాటలు కూడా చెప్పలేం. దేవుని శక్తి అక్కడ పనిచేయాలి. మనుషుల నైపుణ్యత కొంతవరకే, మనుషుల మాటలు కొంతవరకే. మనుషుల మాటలు మహా అయితే కొన్ని విషయాలు చెబుతాయి కానీ మనిషిని ప్రభావితం చేయలేవు. ఎదుటి మనిషి ప్రభావితం అవ్వాలి. ఈ వాక్యం చేత వింటున్న వారు అనేక మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, అయ్యా ప్రతిరోజు మీ వాక్యం చేత మేము తృప్తిపరచబడుతున్నాం, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. అనేక మందికి నేను వాట్సాప్లో పంపిస్తున్నాను ఈ వీడియోస్ని, మన గ్రూప్ వారు పంపిస్తున్నారు, అనేక మంది నాకు రెస్పాన్స్ ఇస్తున్నారు, అయ్యా మీ వాక్యం ఎవ్రీడే ఫాలో అవుతున్నాం, దాంట్లో అనేక సంగతులు మేము తెలుసుకుంటున్నాం. సో అది ఆ వాక్యములో పాస్టర్ గారు మాట్లాడే మాటలు కదా, అవి మాటలు వట్టి మాటలు అయిపోతాయి. అది ఏ మనిషిని బ్రతికించలేవు, ఏ మనిషిని బాగు చేయలేవు. కానీ దేవుని మాటలు ఎప్పుడైతే వస్తాయో అవి ఎదుటి మనిషిని దర్శిస్తాయి, తాకుతాయి, ఆ మనిషిని మారుస్తాయి. ఆ మనిషి ఎంతవరకైనా దేవుని కొరకు నిలబడిపోయే మారు మనసు, పెనుమార్పులు, దేవుడు అసాధారణమైన కార్యాలు, ఊహించలేని కార్యాలు, ఇందాక చెప్పారు కదా, విచిత్రమైన పనులు. అలాగనే యవనస్తులారా మీరందరూ చెప్తున్నాను, స్త్రీలారా, పురుషులారా, ప్రతి ఒక్కరు గమనించండి. ఇఫ్ యూ వాంట్ టు బి బ్లెస్డ్ ఇన్ దిస్ వరల్డ్, మీరు పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. అందుకు కోరుకోండి, ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. ఏంటంట? వివేకములు, జ్ఞాన విద్యా వివేకములను సమస్త పనులు నేర్పును వానికి కలుగునట్లు వానికి దేవుని ఆత్మ పూర్ణిగా చేసి ఉన్నాను. మరియు నేను దాని గోత్రంలో సామాకు కుమారుడైన అహోలియాబు అతని తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నవి చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ఇంకా వీరితో పాటు కొంతమందిని నేను యాడ్ చేశాను, వీరిద్దరే కాదు, ఇంకొంతమంది జ్ఞానులను నేను తయారు చేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము వారు సమస్తమును చేయవలను. ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయండి ఇందులో. కార్పెంటర్ వర్క్ అంట,
మేస్త్రి వర్క్ అంట, టైలర్ వర్క్ అంట, ఎంబ్రాయిడరీ వర్క్ అంట, అంటే బ్లాక్ స్మిత్ వర్క్, గోల్డ్ స్మిత్ వర్క్, అవునా కదా? ఎన్ని ఉన్నాయి? మెటల్స్తో వర్క్ చేయాలా, వుడ్తో వర్క్ చేయాలా? ఒకసారి ఆలోచించండి. ఏ మనిషికైనా మల్టీ టాలెంట్ ఎలా వస్తుందండి? అది దేవుడిస్తేనే వస్తుంది. ఏమండి? మల్టీ టాలెంట్. నేను రోబస్కి అదే చెప్తాను, నానా నువ్వు ఒక చదువులే కాదు, ఒక కీబోర్డ్ వాయించడమే కాదు, ఒక మీడియా సెక్షను, ఒక వీడియో ఎడిటింగ్సే కాదు, వంట కూడా చేయాలంట. దేవునికి స్తోత్రం. వంట కూడా చేయాలి, బాత్రూంలు కడగాలి, ఇల్లులు తోడవాలి, క్లీనింగ్లు చేయాలి, బయటికి వెళ్ళి మార్కెట్ చేయాలి, ఏమండి బ్యాంక్ పనులు చేయాలి, అన్నీ ఆల్ టాలెంట్స్ కలిగి ఉండాలి. సువార్త చెప్పాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, బైబిల్ బోధించాలి. ప్రతి తలాంతు నీకు ఉండాలి. యవన బిడ్డలు, అర్థమైందా? ఒకటే చేస్తాం, నాకు ఇంకేంటి రాదు, ఇంకేం పట్టుకోము, చదువులే పుస్తకాలు పట్టుకొని వేలాడతాం అంటే కుదరదు. యవన బిడ్డలు ఒక చదువులే కాదు, అన్ని పనులు చేయాలి, అన్నీ A to Z. దాంతోపాటు ప్రార్థన చేయాలి, దాంతోపాటు సువార్త చెప్పాలి. అన్నీ చేస్తారు మీరు, వంటలు గంటలు, ఇల్లులు వాకిలన్నీ, కానీ ఏం చేయరు? సువార్త చేయరు. సువార్త చేస్తున్నారా? చేయాలి, సువార్త చేయాలి. పర్సనల్ గాస్పల్ అనేది చేయాలి. నీ వ్యక్తిగత సాక్ష్యం, ప్రభువును గూర్చిన గొప్ప సువార్తను నువ్వు చెప్పాలి. ఎలాగ? నీ ఫ్రెండ్స్కి, నీ సర్కిల్లో చెప్పగలిగితే ఒక్క మాట ద్వారా దేవుడు అనేక మందిని దర్శిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కాబట్టి విచిత్రమైన తలాంతులు దేవుడు బెసలేయలకును, ఆ యొక్క మిగతా అహోలియాబుకును, అలాగే మిగతా జనాభాకి ఇచ్చారంట. స్తోత్రం, హల్లెలూయా. ఇక 12వ వచనం నుంచి ఆఖరి వచనాల వరకు సబ్బాతు గురించి వివరించబడింది. సబ్బాతు, తలెత్తిన వైపు చూడండి. సబ్బాతు ప్రత్యేకముగా దేవుడు 7వ దినాన్ని పరిశుద్ధపరిచారు. 6 దినాలు మీరు పనులు చేసుకోండి, 7వ దినము మాత్రము మీరు ఊరకనే ఉండండి. సబ్బాతు దినం అనేది నా విశ్రాంతి దినము, ఆ విశ్రాంతి దినము నా పరిశుద్ధ దినము గనక మీరు ఏ సొంత పనులు చేసుకోకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. అయితే మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, అందులో ఒక్క పాయింట్ వెరీ ఇంపార్టెంట్. ఈ సబ్బాతు గురించి మీకు చెప్పాలి. సబ్బాతు ఎందుకు అంత స్పెషల్ అండి? 13వ వచనం చదవండి. 13వ వచనం, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ సాబత్? అంత ప్రాముఖ్యమైన విషయం ఏంటి సబ్బాతు గురించి? 13వ వచనం చదవండి. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పమన్నారు, ఏమని? నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకును నాకును మీకును గుర్తుగా అగును. దేవునికి స్తోత్రం చెప్పండి. సబ్బాతు దినము మనల్ని పరిశుద్ధపరిచేది. అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి పాయింట్. సబ్బాతు దినం అనేది మనల్ని పరిశుద్ధపరిచేది. దేవుని సన్నిధిలో ఒక దినమంతా నువ్వు ప్రత్యేకపరుచుకొని గడపడం వలన, ఆ యొక్క దినములో నువ్వు ఆ సన్నిధిలో ఉండటం వలన దేవుడు నిన్ను ఆ దినము పరిశుద్ధపరుస్తారు. ఎందుకంటే ఇహలోక మాలిన్యము అంటించుకొని దైనందిన మన జీవితంలో అనేకమైన ఆలోచనలు, తప్పుడు ఆలోచనలు లోకములో చేరి లోకములో అనేకమైనవి అందించుకొని వస్తాం. హృదయంలో చాలా నిండిపోతూ ఉంటుంది. వాటిని అన్నిటినీ పరిశుద్ధపరుచుకోవలసింది ఒక దినము, అదే దేవుని ఆరాధన దినం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఆరాధన దినాన్ని మనం నిర్లక్ష్యం చేసి, ఆ ఆరాధన దినము కూడా మనము కక్కుర్తి పడిపోయి, అమ్ముడిపోయి, కక్కుర్తి పడిపోయి, జారుడైపోయి, ఈ లోకమే నాకు కావాలనుకుంటూ లోకానికి వెళ్ళిపోతున్నాం ఆదివారం పూట. దేవుడు వారిని ఏం చెప్పారంట? సబ్బాతు దినము పరిశుద్ధపరుస్తాను మిమ్మల్ని అని. వినండి,
తెలుసుకొనుటకు. ఎవరు తెలుసుకొనుటకండి? నీ తరతరములు తెలుసుకోవాలి, లోకస్తులందరూ చూసి తెలుసుకోవాలి. ఎలా? వీరు ఆ సబ్బాతు ఆరాధన, అంటే మనము చేసే ఈ పునరుద్ధానపు ఆరాధన, యూదులకైతే సబ్బాతు, మనమైతే ఈ పునరుద్ధానపు ఆరాధన. ఈ పునరుద్ధానపు ఆరాధన రోజున వీరందరూ పరిశుద్ధపరచబడతారు అని లోకం చెప్పుకోవాలా. ద వరల్డ్ షుడ్ నో దట్ యు ఆర్ సాంక్టిఫైడ్, యు ఆర్ సో స్పెషల్. నువ్వు ప్రత్యేకపరచబడ్డావని లోకం తెలుసుకోవాలి. యెహోవా మిమ్మల్ని ప్రత్యేకపరిచాడని తెలుసుకోవాలి. దే ఆర్ అనాయింటెడ్ బై గాడ్. వారు దేవుని చేత సరాసరి పరిశుద్ధపరచబడిన, అభిషేకించబడిన జనాంగమని మీ గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఆదివారం చర్చి మానేసి ఊరి మీద తిరిగితే ఏమంటారు? వీడికి ఏమీ లేదంట. అదే నువ్వు ప్రత్యేకపరుచుకున్నావు అనుకో, ఆ దినాన్ని లోకం ఏం గుర్తిస్తుందంట? దేవుడు వీరిని ప్రత్యేకపరుచుకున్నారు. అదే ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు సబ్బాత్ అంటే, సబ్బాతు నిన్ను ప్రత్యేకపరుస్తుంది, సబ్బాతు నిన్ను పరిశుద్ధపరుస్తుంది. విశ్రాంతి దినం రోజున నువ్వు దేవునిలో పరిశుద్ధపరచబడతావు. ఇది లోకం తెలుసుకోవాలి. నీ తరతరములు, నెక్స్ట్ జనరేషన్ కూడా, నీ పిల్లలు నెక్స్ట్ తరం వారు కూడా తెలుసుకోవాలి. ఎందుకండి నాన్నగారు చర్చికి వెళ్ళాలి? గమనిస్తున్నారా? చిన్నప్పుడు ఆదివారమే కాదు, ఏ ఆరాధన దినమైనా నేను స్పెషల్ క్లాస్ ఉంది వెళ్ళాలి అన్న మాట కూడా అనడానికి నా ఇంట్లో మా చిన్నప్పుడు నేను భయపడేవాడిని. ఎందుకు తెలుసా? నాకు తెలుసు ఇది ఎంత ప్రత్యేకముగా మేము ఆనవాయితీగా ఆచరించేవాళ్ళము. మా బాల్యము నుంచి ఎంత ప్రత్యేకముగా ఆచరించామో నాకు తెలుసు కనుక ఎంత మాత్రము నేను అడగడానికి కూడా ధైర్యం చేసేవాడిని కాదు. ఆఖరికి నా 10వ తరగతి పరీక్షలు రాస్తున్నప్పుడండి, ఆదివారం స్పెషల్ క్లాస్ ఉండేది. రేపు పరీక్ష, రేపు సోమవారం. కానీ మాకు ఆదివారం అయినా ఏదైనా దేవుని సేవలో పరిచర్య. ఇప్పుడులాగా చర్చి ముగించుకొని వెళ్ళిపోవడం కాదు. ఇగో రోహిత్, పూజ ఎలా అయితే పరిచర్య చేస్తున్నారో మాకు దైవ సేవకులు, మా చిన్నప్పుడు దైవ సేవకులకి మేము క్యారేజ్ వండుకొని తీసుకొని వెళ్ళేవాళ్ళం. దైవ సేవకులు పుల్పెట్ మీద అలిసిపోయి ఉంటారు, వారికి వెంటనే భోజనం అందాలి. పాస్టమ్మ గారు వెళ్ళి వెంటనే వండుకోలేరు కనుక మన ఇంటిలో వండుకొని తీసుకెళ్దామని ప్రతి ఆదివారం మేమే వండుకొని తీసుకెళ్ళి మా క్యారేజ్ కూడా మేము తీసుకెళ్ళిపోయాం. దైవజనులకు వడ్డించి, దైవజనులకు పెట్టి, చర్చిలన్నీ క్లీన్ చేసి, దైవ సేవకులతో పాటు ఉండి 3:30కో 4కో భోజనం చేసేవాళ్ళం మేము. ఆ టైంకి మళ్ళీ ఈవినింగ్ యూత్ బ్యాచ్ వచ్చేవారు, మళ్ళీ వాళ్ళతో కలిసి మళ్ళీ యూత్ ప్రాక్టీస్ అన్నీ చేసాం. అలా ఒక దినమంతా యెహోవా మందిరంలోనే గడిపేవాళ్ళం. ఆ అనుభవాలు ఉన్నాయి కనుకే దేవుడిగో ఈరోజు నన్ను సేవకుడిగా పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు కూడా ఆసక్తి పరలే ఉండండి. దేవుడు మిమ్మల్ని, నిజంగా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని లేవనెత్తారు. అదొద్దా, మేమేమి సంపన్నుల కుటుంబం కాదు, మేమేం గొప్ప కుటుంబం కాదు. కడుబీద పరిస్థితుల్లో మా తాతయ్య గారు వాళ్ళు ఉండేవారు. మా నాన్నగారు వాళ్ళు కూడా చాలా తక్కువ స్థాయి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇదిగో ఇవన్నీ ఎలా సాధ్యం చేస్తే, దేవునికి నమ్మకంగా ఉండండి. బీ డెడికేటెడ్ టు గాడ్. అందులో ప్రాముఖ్యమైనది దేవుని ఆరాధన. అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? ఇంకా లోకంలో ఏదైనానో అనవసరం, ఆరాధన ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దట్స్ ఇట్. సో కనుక సబ్బాతు చాలా ప్రాముఖ్యం. సబ్బాత్ అంటే ఆరాధన దినం. మనమందరం కూడా వారానికి ఒకరోజు ప్రత్యేకపరుచుకొని ప్రభు సన్నిధిలో గడపడం అనేది నిజమైన ఆరాధన. అట్టి ఆరాధన మీరు నిర్లక్ష్యం చేయకుండా ప్రభువును వెతకండి, ప్రభు మిమ్మల్ని దర్శిస్తా. దేవునికి స్తోత్రం. అక్కడితో 31వ అధ్యాయం అయిపోయింది.
32వ అధ్యాయము మనం గమనిద్దాం. నాకు చెప్పినట్లుగా బంగారు దూడను చేసుకొని వీరు చేసిన కార్యం ఏంటో మనం గమనిద్దాం. మోషే గారిని సీనాయి పర్వతం మీద పిలిచారు. సీనాయి పర్వతం మీద పిలిచి ఆయన 40 రోజులు అక్కడే ఉన్నారు. ఈ 40 రోజులు అక్కడే ఉన్నప్పుడు దీనికి ముందు చెబుతున్న విషయాలన్నీ కూడా సీనాయి పర్వతం మీద జరుగుతున్న సంభాషణ. ఇదంతా అర్థమవుతుందా మీకు? దీనికి ముందు చదివామా అధ్యాయాలన్నీ ఏంటి? ఎక్కడున్నారు మోషే గారు? ఎక్కడి నుంచి? ఎన్నో అధ్యాయం నుంచి? 20వ అధ్యాయం మొదలుకొని, అంతేనా, 19వ అధ్యాయం మొదలుకొని ఇదంతా కూడా ఎటే స్ట్రెచ్ 40 రోజుల్లో దేవుడు ఆయనతో మాట్లాడిన విషయాలు. ఎన్ని అధ్యాయాలు? 20 నుంచి ఇదిగో ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాం? 32 వరకు వచ్చాం. అంటే ఆల్మోస్ట్ ఆల్ 19వ అధ్యాయం నుంచి 13 అధ్యాయాలు మోషే గారికి దేవుడు మాట్లాడుతున్న విషయాలు. ఏమండి, ఇప్పుడు మాట్లాడిన తర్వాత మోషే గారికి దేవుడు ముందే చెప్పారు, మోషే నువ్వు ఈ యొక్క ఆజ్ఞలు పట్టుకొని పలకలు పట్టుకొని కిందకి వెళ్ళిపో అర్జెంటుగా. దేనికి అయ్యగారు? దేనికి నాన్నగారు? ప్రభువా దేనికి ప్రభువా? కిందనోళ్ళు చాలా దారుణంగా తయారైపోయారు. వాళ్ళు ఆల్రెడీ చాలా పాపం చేశారు. ఆల్రెడీ వారి జీవితంలో పాపం ఎంటర్ అయిపోయింది. విగ్రహారాధన అనేది ఎంటర్ అయిపోయింది. వాళ్ళ జీవితాల్లో నష్టం తెచ్చుకున్నారు. నా కోపం వారి మీద రగులుతుంది. అదిగో వారు పాడైపోయారు అనగానే మోషే ఏమైంది ప్రభువా? ఏమవ్వలేదు, వాళ్ళు చేయకూడని పని చేశారు. నీవు లేవని చెప్పి దేవుడు లేడని, నేను లేనని, ఎంతవరకు చూసిన అద్భుత కార్యాలు ఏవి కూడా వారికి కానరాక కళ్ళు బయర్లు గమ్మి వారు అదిగో వేరొక దారి వెతుక్కొని ఒక బంగారంతోనే దూడ బొమ్మను చేసుకొని దానికి నమస్కారం చేసి పూజలు చేసి దాన్ని ఆర్భాటంతో ఊరేగిస్తున్నారు. పాపంలో పడిపోయారయ్యా, వెళ్ళు వాళ్ళ దగ్గరికి. మోషే నువ్వు మాత్రం అడ్డురాకు, నువ్వు పక్కకు తప్పుకో, నేను వారిని పూర్తిగా సంహరించేస్తాను అన్నప్పుడు మోషే గారు అంటారు, ప్రభువా నా బట్టి దయచేసి ప్రభువా నా పేరైనా తీసే. ఏమన్నాడు దేవుడు? ఆయన ఏమన్నాడండి? నీ పరిశుద్ధ గ్రంథములోంచి నా పేరు తీసే, నీ జీవ గ్రంథం నుంచి నన్ను తీసేసి అప్పుడు వాళ్ళు చేయి, దయచేసి క్షమించు ప్రభువా అని ప్రభువును వేడుకున్నాడు. అయితే దేవుడు కన్విన్స్ అయ్యారు. మోషే ప్రార్థన వలన ఆ రోజు చాలామంది బ్రతికిపోయారు. అయితే ఇంత సాత్వికుడు కదా, ప్రభు పాదాల దగ్గర అడిగారా లేదా? ఏమని? ప్రభువా వాళ్ళని ఏమనకనైనా ప్రభువా నువ్వు ఇలా చంపేస్తానంటే, మళ్ళీ చూడు ఎంత కన్సర్న్, దేవునితో ఎంత కన్సర్న్గా మాట్లాడారు. ఏమని? ప్రభువా నువ్వు చంపేస్తే ఐగుప్తు నుంచి వారిని తీసుకొచ్చావు కదా, ఐగుప్తు జనులు ఏమనుకుంటారు నీ గురించి? నీ నామానికి అవమానం నాయనా. చుట్టుపక్కల రాజ్యాలన్నీ ఏమనుకుంటాయి అంటున్నారా? చుట్టుపక్కల రాజ్యాలన్నీ ఏమనుకుంటాయి? ప్రభువా ఒక్కసారి కనికరించని ఇంతసేపు వాదన చేసి దేవుడు అన్నారు, సరే నీ మాట కొద్దీ వారిని క్షమిస్తున్నాను, కానీ మరి అన్నడు నా సన్నిధి మీతో రానివ్వను, వారు చేసిన పని కానీ చాలా కోపగిస్తాను. నేను రానేస్తాడు ఆయన. ఐ విల్ నాట్ కమ్ విత్ యూ, మీరే వెళ్ళండి, నేను రాను. చాలామంది అంటాం కదా మనం, నేను రాను మీరు వెళ్ళు అంటాం. ఎందుకు? కోపం వచ్చి, అంతేనా? ఇప్పుడు మోషే అలాగంటే ఎలా ప్రభు అని కిందకి వెళ్ళాడు. కిందకి వెళ్ళి 10వ వచనం చూడండి. 10వ వచనం ఎలా రిక్వెస్ట్ చేశాడంటే ఆయన, కావున నువ్వు ఊరకొండుము, నా కోపం వారి మీద మండును. ఇదిగో వాళ్ళందరినీ తీసేసి నీ ఒక్కడి చేత మళ్ళీ పిల్లలు పుట్టిస్తా. చూడండి అబ్రహాముని ఎంచుకున్నానయ్యా, ఆ అబ్రహాంతో ఇంత సంతానం వచ్చారు.
అవసరమైతే వీళ్ళందరినీ తీసేసి మళ్ళీ నీతో స్టార్ట్ చేస్తా. దేవునికి స్తోత్రం చెప్పు. అర్థమవుతుందా? దేవుడికి కావాల్సింది పర్ఫెక్షన్. సంఘానికి కావాల్సిన జనాలు కాదు, సంఘానికి కావాల్సిన జనాభా కాదు, పర్ఫెక్ట్ పీపుల్ కావాలి. ఇక్కడ ఉండి తక్కడిపిక్కడిగా అక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటాం, అందులో చేయడతాం, ఇందులో చేయడతాం. అర్థమవుతుందా? అవసరమైతే అందరిని పంపించి మళ్ళీ ఒకరితోనే స్టార్ట్ చేద్దాం అక్కడ చర్చ్. దేవునికి స్తోత్రం చెప్పండి. అవసరం లేదు. వి నీడ్ హోలీ ప్రెజెన్స్ హియర్. దేవునికి స్తోత్రం చెప్పండి. చదవండి. అవసరమైతే నీ చేతే నేను సంతానం పుట్టిస్తాను. బ్రతమాలుకొని యెహోవా నీవు శక్తి వలన బాహుబలం వలన. చూడండి ఎంత గొప్ప మాటలు. దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. నీ యొక్క బాహుబలం వలన. బాహుబలి అని విన్నారా? పదవి ఎక్కడి నుంచి తీసాడు ఆయన? ఇదిగో బైబిల్లో చాలాసార్లు యెహోవా బాహుబలము చేత ఇశ్రాయేలుని కాపాడెను, రక్షించను. ఆయన దక్షిణ హస్తము చాపి ఆ వారిని ఆదుకొనెను. ఇవన్నీ ఈ గంభీరమైన పదాలన్నీ బైబిల్లో ఉన్నతాడు యెహోవాకే చెందుతాయి. ఏమండి? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంట? ఐగుప్తులో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ప్రభువా అని చెప్పి ఆ కొండలలో, అరణ్యపు కొండలలో చంపుటకు, భూమి మీద నుంచి వారిని నశింప చేయుటకు ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లారని జనాలు అనుకుంటారయ్యా నీ గురించి. తండ్రి వద్దునైనా అని అన్నప్పుడు 14వ వచనం వచ్చేసరికి దేవుడు 14వ వచనంలో దేవుడు కన్విన్స్ అవుతాడు. అంతటి యెహోవా సంతాపపడిన. ఎస్, ఓకే. అంటే దేవుడు కూడా సంతాపపడతారండి. మోషే ప్రార్థన చేయటం వల్ల 6 లక్షల మంది బతికారు. ఎంతమంది? ఆ ప్రార్థన లేకపోతే ఎవరా పెట్టుకోవచ్చు. మోషే గారి ప్రార్థన లేకపోతే ఈరోజు ఇజ్రాయెల్ చరిత్ర వేరే ఉండేదేమో. మోషే గారే మళ్ళా వంశావళి స్టార్ట్ చేసేవాడేమో. మోషే పిల్లల ద్వారా మరలా సంతానం పుట్టేవారేమో. దేవునికి స్తోత్రం. అయితే అలా చేసిన తర్వాత మోషే కిందకి వెళ్ళారండి. 18వ వచనం చదవండి. అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని. 17 ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధధ్వని అని మోషేతో అనగా. ఒక నిమిషం చూడండి. వీళ్ళు పర్వతం మీద నుంచి దిగుతుంటే కిందన పాలెం నుంచి పెద్ద పెద్ద కేకలు, అరుపులు, కేరింతలు వస్తున్నాయంట. యెహోషువ అనుకున్నాడంట ఆయన ఎప్పుడు కూడా యుద్ధ వీరుడు కదా, ఆయన ఎప్పుడు కూడా ఈ వార్ ఐడియాలజీలో ఉంటాడు ఆయన. ఏమోనండి యుద్ధంగానే వచ్చిందేమో, జనాలు ఎవరైనా వేరే సైన్యం ఎవరైనా వచ్చారేమో, యుద్ధం జరుగుతుందేమో అంటే కాదు మోషే అన్నారు కిందన మంచి పార్టీ అవుతుందయ్యా. మోషే ఏమన్నాడండి? చదవండి ఏమన్నాడు? అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నది. రేవ్ పార్టీ జరుగుతుంది అక్కడ. రేవ్ పార్టీ, క్లబ్ సీన్ కనిపిస్తుంది అక్కడ. క్లబ్లో డిస్కో డ్యాన్సులు కనిపిస్తున్నాయి అక్కడ. ఏంటంటే ఏం డ్యాన్సులు? రేవ్ పార్టీ. రేవ్ పార్టీ ఏంటి తెలుసా? రాత్రులు మత్తులో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ తీసుకొని మత్తులో తూగుతారు, డ్యాన్సులు వేస్తారు. సేమ్ కిందన వారు కూడా మద్యము మత్తులో వారి యొక్క క్లియర్గా చదివితేనండి వారి మానవులు కూడా ఆ యొక్క దూడ ఎదుట వస్త్రాలు విప్పేసి డ్యాన్సులు వేశారంట ఆ దూడ ఎదురుగుండా. ఆ రేవ్ పార్టీయే మోషే గారికి వినబడిందంట.
కిందన ఏంటంట సంగీత ధ్వని, మ్యూజిక్. అవునా కదా? కుర్రోళ్ళు రాత్రులు డిస్కోలో ఏముంటుంది, డింగ్ చక్ డింగ్ చక్ డింగ్ చక్, దబి దిబి దబి దిబి దబి. ఆడు ఆ ఊపులోని, ఆ మత్తులో ఏం వేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఇలా ఎంతోమంది ఆడపిల్లలు మన ప్రాణాలు పాడైపోతున్నాయి ఆ రేవ్ పార్టీల్లోని, ఆ క్లబ్బుల్లోని. ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అక్కడి నుంచే వచ్చింది, బంగారు దూడ నుంచే వచ్చింది. అపవాది పాడు చేస్తాడు, అపవాది మత్తులోకి నడిపిస్తాడు, అపవాది మాదక ద్రవ్యాల్లోకి నడిపిస్తాడు, అపవాది వ్యభిచారంలోకి నడిపిస్తాడు, అపవాది తప్పుడు మార్గంలో దేవుణ్ణి మరిచిపోయేటట్టు కనులకు మైకం కలిగిస్తాడు. అలా అన్నప్పుడు చదవండి. అతడు పాలెమునకు సమీపించగా ఆ దూడను వారు నాట్యమాడుట, ఆ దూడని చూచాడంట, వీరు నాట్యాలు వేస్తున్న డ్యాన్సులు చూశాడంట. అందుకు మోషే కోపము మండే. అదేంటి, పర్వతం మీదేమో ప్రభా నువ్వు కోపగిస్తే ఎలా ప్రభా, నువ్వు సీరియస్ అయితే ఎలా ప్రభా, నువ్వు ప్రభా నువ్వు క్షమించు ప్రభా, నువ్వు వారికి క్షమించు. ఎందుకు వచ్చి ఏమయ్యాడంటే, అక్కడేమో దేవుడిని చల్లబెట్టేశాడు, ఇక్కడికి వచ్చి ఈయన రగిలిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవడికి మండదండి, చేసే పనులకి ఎవడికి మండదు. మనిషి అన్నోడికి, ఉప్పు కారాలు తిన్నోడికి ఎవరికైనా మండుద్ది. ఎందుకు మండిందో తెలుసా? దేవుని హృదయము కలిగిన వాడు కనుక మండింది. దేవుడేమో అంత ప్రయాసపడి ఒక చరిత్రను తయారు చేస్తుంటే, ఒక కొత్త తరాన్ని తయారు చేస్తుంటే, మీ కొరకు ఒక ధర్మశాస్త్రాన్ని తయారు చేస్తుంటే, మీ కొరకు దేవుని సన్నిధి ఉండాలని ఒక ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేస్తుంటే, అందరికీ వాళ్ళు ఒంటరి ఫీలింగ్లో ఉన్నారు. వాళ్ళు ఎడారిలోకి తీసుకొచ్చావు కదా, అసలు దేవుడు ఎక్కడున్నాడు? నువ్వేమో పర్వతం మీదకి వెళ్ళిపోతున్నావు, పైన ఏమో జరుగుతుందో తెలీదు. మాకు ఎంట్రీ లేదు. ఎంట్రీ అయితే కనీసం ముట్టుకుంటే ఇది 30,000 వాట్లు కరెంట్ షాక్ కొట్టినట్టు చచ్చిపోతున్నావు, మాడి మసి అయిపోతున్నావు. అసలు దేవుడి సన్నిధి మాకు కావాలి అని వారి హృదయాలు గమనించుకున్న దేవుడు అంట. అసలు ప్రత్యక్ష గుడారం నిర్మించడానికి ఆ కారణం ఏంటి? దేవుడు మనుషుల మధ్య, ఇజ్రాయేలీల మధ్యలో నివసించాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. మనలో ఉందామని కోరుకుంటున్నాడు, మీ ఇంటిలో ఉందామనుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఇంటిలో ఆయనను పెట్టుకోకుండా ఇంకో దూడను తెచ్చి పెట్టుకుంటావు. ఆ దూడ ఏంటో తెలుసా? ఆ దూడ ఏంటి? నీ టీవీలు, నీ సినిమాలు, నీ సెల్ ఫోన్లు, నీ ధన అపేక్ష, నీ పనిపాట్లు, నీ తాగుడు, నీ వ్యసనాలు, నీ యొక్క లోక సంబంధమైన ప్రతి తంత్రములు, రకరకాల అర్థమవుతుందా? భయంకరమైన పాప పూపులో మనం వెళ్ళిపోతున్నాం. గమనించుకోండి, పరీక్షించుకోండి. దేవుడు అంటున్నాడు మీ మధ్యలో నేను నివసించడానికే. అప్పుడు మోషేకి ఎందుకు కోపం వచ్చిందంటే, ఆయనేమో ఇంత ప్రయాసపడి మీకోసం ఒక శాంక్చురీ నిర్మిస్తుంటే, ఒక మధ్యలో ఒక చక్కటి దేవుని సన్నిధిని మీకోసం ఏర్పాటు చేస్తుంటే మీరేంట్రా ఇది అని కోపగించుకొని ఏం చేశాడంట? చదవండి. అందుకు మోషే కోపం మండెను. ఎన్నో వచనం చెప్పండి, అది మైక్లో చెప్తే అందరూ చేస్తారు. అందుకు మోషే కోపము మండెను, అతడు పాలెమునకు అతడు కొండ దిగువనను తన చేతులతో ఆ పలకలు పడవేసి వాటిని పగలగొట్టింది. రోషంతో, మోషే గారు రోషంతో. ఎందుకంటే దేవుడిని మండుచున్న పొద దగ్గర ఉన్నప్పుడు చూసిన మోషే వేరు, సీనాయి పర్వతం నుంచి దిగి వచ్చిన మోషే వేరు. ఆ రోజేమో ఎప్పుడు తప్పించుకుందామని స్కిప్ అయిపోతున్నాడు ప్రతిసారి. నేను రాను, నేను వెళ్ళను, నా వల్ల అవ్వదు, ఆ వినరు, నేను నత్తోడిని, నేను కాకపోతే ఇంకొకరిని పంపించు, నా వల్ల అవ్వదులే, నేనెంతటి వాడిని అంటారు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశాలు చూడడం మొదలుపెట్టాడు, ఆయన
దేవునికి దగ్గరైపోయాడు. ఐగుప్తులో ఆ 10 తెగులను చూశాడు. దేవుడు ఆయన చేత చేయించిన కార్యాలు చూశాడు. దేవుడి ప్రేమ చూశాడు. ఎర్ర సముద్రం దాటడం చూశాడు. ఇన్ని కార్యాలు చూసిన తర్వాత సీనాయి పర్వతంలో ఆఖరి ఆయనకి మొత్తం బుర్రలో ఉన్న అనుమానాలన్నీ పోయాయి. దేవునికి స్తోత్రం చెప్పు. ఎప్పుడైతే నువ్వు మేఘంలోకి వెళ్తావో నీ యొక్క తుప్పు పట్టిన బుర్రకి ఏమవుతుందండి? ప్రక్షాళన జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పు. ఇందాక కారు టైర్ అంతా బాగానే ఉంది, నెక్కు ఊడిపోయింది. ఆ నెక్కు పక్క నుంచి చిన్న బేట వాడిందన్నమాట. గాలిపోతుంది. గాలి కంప్లీట్ ఫ్లాట్ 5 నెంబర్ 5. అయితే కార్ స్టార్ట్ అవ్వకముందు ఒక చీఫ్ ఇంజనీర్ గారిని అడిగాను, ఒకసారి సార్ ఒకసారి చెక్ చేయండి 4 టైర్స్ అనగానే చీఫ్ ఇంజనీర్ గారు ఎస్ సార్ చెప్పడం కూడా ఇలాగా డన్ సార్ అన్న. డన్ అనుకుంటూ మనము చలాకీకి వచ్చేసాం. లక్కీగా వెళ్ళడం మంచిదైంది. ఆ చీఫ్ ఇంజనీర్ గారు ఎవరో కాదు, రోహిత్ గారు. పర్యవేక్షణ అధికారి 4 టైర్లు చుట్టూ తిరిగాడు. సార్ సూపర్ సార్. మేము వారం రోజుల నుంచి కారు తీయలేదు. అయితే వినండి, ఆ నెక్ మార్పించినప్పుడు ఆ టైర్ రిపేర్ చేస్తున్నాడు, చూశాడు. సార్ ఇక్కడ చిన్న రస్ట్ పట్టింది సార్ అని ఎమ్రీ పేపర్ కొట్టాడు. ఎమ్రీ పేపర్ కొట్టి చక్కగా పెయింట్ వేసాడు, మంచిగా స్ప్రే పెయింట్ కొట్టాడు, నీట్గా అమర్చి నీట్గా. అంటే తుప్పు పట్టిన దాన్ని క్లీన్ చేసి ఫ్రెష్గా తయారు చేశాడు. మోసే బుర్ర నిండా బోల్డెన్ తుప్పులు ఉన్నాయి. సీనాయి పర్వతంకి వెళ్ళేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా. అప్పుడు ఏమన్నా ఎవరు పంచర్ వేస్తున్నాడు, నానా నువ్వే అసలైన డాక్టర్ ఈ టైర్కి అన్న. దేవునికి స్తోత్రం. సార్ 300 ఇప్పించండి సార్ అన్న. ప్రసాద్ గారు ఆడికి 500 ఇవ్వండి అన్న. దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకు? శ్రద్ధగా పనిచేశాడు. నానా నేను మీటింగ్కి వెళ్ళిపోవాలి నాన్న, కారు వదిలేసి వెళ్ళిపోతానంటే, అయ్యగారు 2 నిమిషాలు ఉండండి, మిగతా పనులన్నీ ఆఫీస్ మీది చేసేస్తాను ముందు. శ్రద్ధగా చేశాడు. అవునా? సో కనుక ఇవయ్య ఒక 200 ఎక్స్ట్రా అయ్యి పోన్లే వెళ్ళి కూర తెచ్చుకో అన్నాను. దేవునికి స్తోత్రం. 300 పనికి 200 ఇంటికి కూర తెచ్చుకో అన్నాను. అయితే జాగ్రత్త గమనించండి, ఏదైనా తుప్పు చెత్త పట్టిందనుకో దాన్ని రిపేర్ చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి, దాన్ని బాగు చేయాలి. మోషే గారు సీనాయి పర్వతం ఎక్కితేనే కానీ ఆయన బుర్రలవన్నీ వదలలేదు. దిగేసరికి రోషం కలిగిన భక్తుడిగా మారిపోయాడు. యెహోవా పక్షాన. చూడండి మోషే గారిలో ఎంత మారు మనసు వచ్చిందండి. పైకి వెళ్ళేమో ఇజ్రాయేలీల పక్షాన దేవునితో సాగిలపడి బ్రతిమాలుకొని ఆయన కాళ్ళు పట్టుకొని, ఏమండి మొత్తానికి కింద మీద పడి దేవుణ్ణి కన్విన్స్ చేయడం అంత ఆషామాషి అండి? దేవుని ఆలోచనలు మార్చగలవా నువ్వు? దేవుని కోపం చల్లారడం అంటే ఎంత గొప్ప విషయం అండి అది. సరాసరి సృష్టికర్తనే నువ్వు కన్విన్స్ చేయగలిగావంటే గ్రేట్ మిరాక్యులస్ థింగ్ అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత రోషన్ తెచ్చుకొని వెంటనే ఏం చేశాడు? లోపల కోపం వచ్చి పలకలు ఇసిరిచాడు. ఏం చేయాలో తెలియక ఏమైపోయింది? అవి మొక్కలైపోయినప్పుడు పలకలను పడవేసి వాటిని పగలగొట్టాను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని, చూడండి ఆగండి చెప్పేస్తాను, చదువు టైం అయిపోయింది. వీళ్ళు చేసిన పనికి ఏం చేశాడంటే పనిష్మెంట్ ముందు ఆ దూడను తీసుకొని దాన్ని మొత్తం పొడి చేసి బంగారాన్ని చెత్తకొడి దంచి అది ఎంత టైం పడుతుందండి దంచి పొడి చేయాలంటే? మొత్తం కొట్టేసి బొమ్మని పొడి చేసేసి ఆ పొడిని తీసుకెళ్ళి ఆ మడుగులో నీళ్ళల్లో కలిపేసి ఎవడెవడైతే చేశాడు ఈ పని వాళ్ళ చేత ఆ నీళ్ళని తాగించాడు. ఎందుకంటే ఈ బంగారపు పొడి కానీ వాళ్ళకు దొరికితే మళ్ళీ దూడం చేసేస్తారు వీళ్ళు. ఏదైతే పాపం చేశారో ఆ పాపమే వాళ్ళకి చుట్టుకుంది, గొంతులోకి వెళ్ళింది. అర్థమవుతుందా మీకు? ఆ బంగారు దూడ తాలూకా బంగారాన్ని మొత్తం పొడి చేసి
ఆ పొడిని నీళ్ళలో కలిపేసి ఈ నీళ్లు తాగండి అని బలవంతంగా తాగించాడు అని చెప్పి పనిష్మెంట్. తర్వాత నా పక్షమును యెహోవా పక్షమును ఉన్న వారందరూ ఇటురండి. లేదు మాకు దూడే కావాలి, మాకు అదే కావాలి, ఐగుప్తే కావాలనుకుంటున్న వాళ్ళు అటు పక్షాన ఉన్నారు, పరపక్షాన ఉన్నారు. మొత్తం చాలామంది వచ్చేసారు ఇటు. 3,000 మందిని, ఇంకా అవతల పక్షాన ఉన్నవాడిని అందరినీ, తల్లి లేదు, చెల్లి లేదు, పిల్లోడు లేదు, పెద్దోడు లేడు, ఎవడు లేడు, ప్రతి ఒక్కడిని పొడి చంపండి అన్నాడు. ఎరాడికేట్ ఎవ్రీవన్, నిర్మూలించండి, రిమూవ్ ఎవ్రీవన్. 3,000 మంది చనిపోయారు. ఎంతమంది అండి? 3,000 మంది. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు మనుషుల పాపం వలన 3,000 మంది చనిపోయారు. అపోస్తుల కార్యములలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు 3,000 మంది బాప్తిసం పొందుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప సాదృశ్యం. ధర్మశాస్త్రం వచ్చింది, ధర్మశాస్త్రం వలన అది పరిపూర్ణత కాదు గనక పరిపూర్ణుడైన యేసుక్రీస్తు వచ్చి సంపూర్ణమైన పాపమును నిర్మూలిస్తారు గనక అసంపూర్ణమైన ఆ యొక్క ధర్మశాస్త్రము వచ్చి తాత్కాలికంగా కవరింగ్ ఇస్తుంది గనక పాపము పోలే, శిక్ష విధించబడింది. కానీ అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్మ మొదటిసారిగా వచ్చినప్పుడు పేతురు గారి ప్రసంగానికి ఎంతమంది అంట? 3,000 మంది రక్షించబడ్డారు. ఎంత గొప్ప సాదృశ్యం ఇది. ఇక్కడ 3,000 మంది చనిపోయారు, పాపము వలన శిక్షణ తెచ్చుకున్నారు. అక్కడ 3,000 మంది బ్రతికారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ యొక్క అంశాలతో 32వ అధ్యాయం పూర్తయింది. 33 మోషే గారు అడిగారు, ప్రభువా నీ దర్శనం కావాలి నాకు, ఐ వాంట్ యువర్ ప్రజెన్స్, మీ దర్శనం కావాలి, నిన్ను నేను చూడాలంది ప్రభు అన్నాడు. మాట్లాడుతున్నావు నాతో, మేఘం వెనకతల నుంచి మాట్లాడుతున్నావు, మేఘములో మీరు నాకు కనిపించట్లేదు, కానీ నాకు మీ దర్శనం కావాలి అన్నాడు. అప్పుడు నీ మహిమను నేను చూడాలి అన్నాడు. నాయనా నేరుగా నన్ను చూస్తే చనిపోతావు, నన్ను నువ్వు చూడలేవు కనుక నా మహిమను నీకు చూపించేస్తాను. అయితే ఒకటి, ఇదిగో ఆ కనిపిస్తున్న నేను చూపిస్తున్న బండ సందులోకి నువ్వు వెళ్ళు, ఆ బండ సందులోంచి నువ్వు చూడు, నేను దాటిపోవచ్చున్నప్పుడు, నేను దాటిపోయిన తర్వాత నా వెనకటి భాగము వెనక నుంచే చూస్తావు తప్ప ముందుగా నేరుగా నన్ను చూడలేవు, నా మహిమను మాత్రం నీకు కనపరుస్తానని దేవుడు వారికి చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఇదంతా జరిగిన తర్వాత ఇజ్రాయేలీలు వారు చేసిన భయంకరమైన పాపాన్ని తెలుసుకొని మారు మనసు పొందారు. మారు మనసు పొంది 4వ వచనంలో వారి ఆభరణములన్నీ, వారి బంగారు ఆభరణాలన్నీ తీసేసి ఇంకా ఎన్నడూ బంగారు ఆభరణాలు పెట్టుకోలేదండి. దేవునికి స్తోత్రం. చూడండి 4వ వచనం చదవండి. 33వ అధ్యాయము 4వ వచనం. ఏ దుర్వార్త? పైన చదవండి 2వ వచనం. నేను నీకు ముందుగా యెబూసీయులను వెళ్ళగొట్టెదను, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో అని మోషేతో చెప్పిన. ఈ దుర్వార్త. దేవుడు నేను రానిక మీరు లోబడనొల్లని ప్రజలు ఒకవేళ కానీ నేను నడిస్తే, ఇందాకలు మోషే నన్ను కూల్ చేశాడు, ఏమో ప్రతిసారి అది వర్కౌట్ అవుతుందో లేదు తెలీదు, నా కోపం ముందు మీ యొక్క పాపం నిలవదు, మిమ్మల్ని చంపేస్తానేమో, నా నామానికి అవమానం. ఎందుకంటే దేవుడు రక్షించాలి ఒక పక్క, న్యాయమైన తీర్పు ఇవ్వాలి ఒక పక్క. ఆయన న్యాయమూర్తి, ఆయన ప్రేమామయుడు కనుక ఒక పక్క ప్రజలను రక్షించాలి,
మరొక పక్క తప్పు చేస్తే శిక్షించు. రెండూ చేయాలి. కనుక ఎక్కడైనా పొరపాటు నేను మిమ్మల్ని చంపేస్తానేమో, లేదు నాన్న నేను రాను, మీరు విననొల్లని ప్రజలు అన్నప్పుడు మోషే వెంటనే ఈ విషయాన్ని ప్రజలకు చెప్పినప్పుడు ప్రజలు ఆ దుర్వార్తను విని వింటున్నారా? ప్రజలు ఈ దుర్వార్తను విని ఏమన్నారంట? దుఃఖించి ఎవడును ఆభరణము ధరించుకొనలేదు, కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఇశ్రాయేలీలతో మీరు లోబడనలని ప్రజలు ఒక క్షణమాత్రము నేను మీ నడుము వచ్చితునా మిమ్మును నిర్మూలన చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములను మీ మీద నుండి తీసివేడి అని చెప్పు అని దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి ఆభరణాలు ఏంటి చెప్పాను, దేనికి సదృశ్యం చెప్పాను, దేనికి పెట్టుకున్నారు? ఆ నమ్ముకున్న దేవి దేవతలు కావచ్చు, ఆ దూడ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి బానిసలు అవుతూ వారి శరీరాలను కుట్టుకొని వారి శరీరాలను తగిలించుకొని వారి ఆభరణాలని పెట్టుకున్నారు. అందుకు దేవుడు ఆ ఆభరణాల ముందు తీసిమన్నాడు. ఎందుకంటే నాకు మీకు మధ్యగా ఆభరణాలు అడ్డుగా ఉన్నాయి. ఈరోజు మన అడ్డులేంటి, మన ఆభరణాలు ఏంటి? మనం వేసుకున్న చెవులు చైన్లు కాదు. మన మదిలో ఈ లోకం పట్ల ఉన్న వ్యామోహం, ఆశ, కోరికలు, ఇవి దేవుని ఆత్మకు అడ్డుగా ఉంటున్నాయి. మన హృదయము నిండా లోకాశలు నిండిపోవడం వలన, లోకంలో ఆశలు నిండిపోవడం వలన అంటున్నారండి, దేవుని ఆత్మాభిషేకమునకు హిండ్రన్స్గా, అడ్డుగా, బండగా ఉండిపోతున్నాయి, బ్యారియర్స్. నువ్వెందుకు ఆత్మను అభిషేకం పొందుకోలేకపోతున్నావు అంటే ఇంకా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. అవి వదులుకోవడమే. మనం విగ్రహారాధన చేయవారిగా ఉన్నాం. తెలియక వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారు. తెలిసి క్రైస్తవులుగా మనం విగ్రహారాధన చేస్తున్నాం. ఏంటంటే హృదయం నిండా అనేక కోరికలు, ఆలోచనలు. దేవుని కన్నా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా అది నీకు విగ్రహమే. దేవుని స్థానము ఏది మీరు తీసుకున్నా అది నీకు విగ్రహమే. సో కనుక విగ్రహారాధన నీ హృదయంలో ఉండే తాగుడు వ్యసనాలు, నీ సిగరెట్ల అలవాట్లు, నీ యొక్క వ్యభిచారపు అలవాట్లు, లోకములో జరిగే ప్రతి తప్పుడు పనులు, ధనాపేక్ష, ధనము సంపాదించాలని కానీ ఇంకేది చేయాలనే కోరికలతో ఈ లోకంలో పడిపోతున్నావా, అదే నీకు విగ్రహం. ఆ యొక్క పాపపు ఆలోచనల వలన, ఆ యొక్క బలహీనతల వలన దేవునికి ఆ విగ్రహాలు, ఆ యొక్క ఆభరణాలు అడ్డుగా ఉన్నాయి కనుక దేవుడు చెప్పాడు, నీ యొక్క విగ్రహారాధన వలన నాకు అవి ఆటంకం ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించన్నాడు. ఈరోజు మనం తొలగించుకోవాల్సినవి ఏంటి చెప్పండి? మన మనసులో ఉండే ఆలోచనలు, కోరికలు, ఈ లోక సంబంధమైన అలవాట్లు దేవునికి అడ్డుగా ఉంటున్నాయి. నువ్వు దీవించబడకపోవడానికి గల కారణం అదే. నీకు అనేక సంవత్సరాల నుంచి చిక్కుముడులుగా ఉన్న సమస్యలు వేడకపోవడానికి కారణం అదే. దేవుడి దగ్గర ఒక్క క్షణం ఒప్పుకొని సాగిలపడి, ప్రభువా నా పాపమును నన్ను క్షమించండి, నా వ్యసనాల నుంచి నన్ను బాగు చేయండి, నా తాగుడి నుంచి నన్ను విడిపించండి, నా ధనాపేక్ష నుంచి నాకు విడిపించండి, నా శరీరేచ్ఛల నుంచి విడిపించండి, నాకు శక్తినివ్వండి, నేను పవిత్రమైన జీవితం జీవించాలా, నా నోటిలో దుర్భాషలు రాకూడదు, మత్సరము, కీడు, అబద్ధములు, మోసములు, భూత మాటలు, సరసోక్తులు కానీ, లేకపోతే అసూయ పదాలు కానీ, ఒకరి మీద చాడి మాటలు కానీ, కాని మాటలు కానీ, అబద్ధ సాక్ష్యములు కానీ, ఈ లోక సంబంధమైన ఏ కోరికలున్నా చెప్పారు బైబిల్లో ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. నేత్రాశ అంటే చూసిందల్లా కోరుకుంటాం. శరీరాశ, శరీరంలో కోరికలతో వ్యామోహంతో ఉండిపోతాం. జీవపు డంబము అంటే అహంకారంతో బ్రతుకుతాం. వీటి నుంచి వచ్చేవే సమస్త పాపాలు.
సో మన జీవితంలో కూడా ఏ పాపములు మన జీవితంలో అడ్డుగా ఉన్నాయో వాటిని ఈ రాత్రి మనం తొలగించుకోవాలి. అప్పుడు దేవుని సన్నిధి మనతో ట్రావెల్ అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే మరి తర్వాత మోషేతో దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, ఒక పాలెము వెలుపల ఒక గుడారము వేశాడు. ఈయన మాట వస్తే పైకి ఎక్కి దిగలేకపోతున్నాడని పెద్ద ఆయన, నేను నీ దగ్గరకు వచ్చి కలుసుకుంటాను, మాట్లాడతాను, మేఘంలో నేను నీతో మాట్లాడతానని ఒక పాలెము వెలుపల ఒక గుడారం వేశాను. ఇక్కడ తెలుగులో మనకి ఇంగ్లీష్లో ద టెంట్ ఆఫ్ మీటింగ్ అని రాసుకోండి. ప్రత్యక్ష గుడారం అంటే ట్యాబర్నాకల్. అది ఎక్కడుంది? జనుల మధ్య ఉంది. అది ఇజ్రాయేలీలందరికీ. మరి రెండో టెంట్ ఉంది, ఇంకో టెంట్. అది మోషే గారితో పర్సనల్గా, వ్యక్తిగతంగా స్పెషల్ రూమ్. అది పాలెము వెలుపల ఒక గుడారం వేసి, ఆ గుడారము మీద మేఘం మీద దేవుడు దిగి వచ్చినట్లుగా, మోషే గారితో ముఖాముఖి మాట్లాడినట్టుగా లేఖనం చెప్తున్న 7వ వచనం చదువుదాం. 33వ అధ్యాయం 7వ వచనం. అంతట మోషే గుడారమును తీసి పాలెముల వెలుపలకు వెళ్ళి పాలెమునకును దూరముగా దాన్ని వేసి రాత్రి దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాను. యెహోవాను. దీన్ని యాక్చువల్లీ ఇంగ్లీష్లో అక్కడ ట్రాన్స్లేషన్లో తర్జుమాలో తప్పు పడింది. ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది. ఇంగ్లీష్లో ద టెంట్ ఆఫ్ మీటింగ్ అని రాసుకోండి. అక్కడ తెలుగులో మీరు ఏం చేస్తారంటే అక్కడ రౌండప్ చేయండి దాన్ని. ఓకే, ప్రత్యక్షపు గుడారము అని చూడండి, మొత్తం రౌండప్ చేయండి. ప్రత్యక్షపు గుడారం అన్నది ఫుల్ రౌండప్ చేసి బైబిల్లో ట్రాన్స్లేషన్లో చిన్న ఎర్రర్. ఇంగ్లీష్లో దాన్ని టెంట్ ఆఫ్ మీటింగ్, దేవునితో ప్రత్యేకమైన సంభాషణ జరిగించడానికి ఒక గుడారము. ఇట్స్ ఎ పర్సనల్ థింగ్. అది ఓన్లీ మోషే గారికి మాత్రమే ఎంట్రన్స్. ఇంకెవరు అందులో ప్రవేశించడానికి అర్హత లేదు, ఎవరు రావడానికి వీలు లేదు. అయితే పేరు పెట్టెను, యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్ష గుడారమునకు వెలుచు వచ్చాను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమునందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. చెప్పనా? లోపలికి ఎంట్రన్స్ ఎవరికి లేదు, బయట మాత్రము. ఒక సమస్య ఉందనుకో, సపోజ్ నీకు, మోషే గారు దేవుడిని అడగండి, ఆ విషయం పలానా విషయం అడగండి, మా ఇంట్లోని పలానా రోగం ఉంది, ఆ రోగం పోవాలండి, మా ఆయన మారట్లేదండి, కొంచెం విషయం ఏదో దేవుడికి చెప్పండి అన్నప్పుడు మోషే గారు ఆ గుడారం లోపలికి వెళ్తారండి. 10వ వచనం. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారము ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతి వాడును తన తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనం గమనిస్తే మోషే గారు ముఖాముఖిగా దేవుడితో మాట్లాడినట్టుగా ఉంది. మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో మాట్లాడెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు అలా మాట్లాడే సంభాషణ అయిన తర్వాత, నువ్వు నన్ను మేఘం నుంచే మాట్లాడుతున్నావు, నువ్వు నాకు కనిపించట్లేదు, మేఘం వెనక నుంచే మాట్లాడుతున్నావు నాయన, నాకు ఒకసారి నీ మహిమను చూడాలని ఉంది అని మోషే గారు అడుగుతారు. దేవుడే ఆయనను చూడాలనుకుంటున్నాడు కనుక మోషే చెయ్యి చాపి నిన్ను కప్పుతాను నేను, ఎందుకంటే నువ్వు గనక నన్ను నేరుగా చూస్తే నువ్వు చనిపోతావు, బ్రతకు. సో ఇంత నేరుగా దేవునితో సంభాషణ జరిగిందంటే మోషేని దేవుడు ఎంత ఇష్టపడ్డారో ఆలోచించండి. మనల్ని కూడా దేవుడు ఇష్టపడాలంటే ఒకటే గమనించండి, దేవుని మనసు కలిగి ఉండాలి, దేవునికి దగ్గర అయిపోవాలండి. దేవునికి దగ్గర అవ్వడానికి గల కారణం ఏంటి? మోషే ఏం చేశాడండి చెప్పండి? దేవుని ఉద్దేశాలు గమనించుకున్నాడు.
మనం అయితే ఆరాధన ఎంతవరకు చేస్తామంటే దేవుణ్ణి స్తుతించడం, పాటలు పాడడం, ప్రార్థన చేయడం, అవసరాలకు ప్రార్థన చేయడం. స్తుతించడం కాదండి, దేవుని ఇష్టాయిష్టాలను తెలుసుకోవటం, దేవుని ఆలోచనలు తెలుసుకోవటం. భక్తి జీవితంలో గొప్ప ఉన్నత స్థాయి ఏంటంటే దేవుని మనసును తెలుసుకోవడం అండి. దేవుణ్ణి ఏదో స్తుతించేసాము, దేవానికి స్తోత్రమయ్యా, వందనాలయ్యా, పాటలు పాడేశాం, ఇవి కాదు. దేవునిని అర్థం చేసుకోవాలి. మోషే దేవుని యొక్క హృదయాన్ని ఫుల్గా అర్థం చేసుకున్నాడు కనుక చాలా స్నేహితుడు అయిపోయాడు. అలా దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకున్న వారు అనేక మంది భక్తులు మనకు బైబిల్లో కనిపిస్తారు. దావీదు ఉన్నారు, యోసేపు ఉన్నారు, ఏమండి, అవునా కాదు? నోవా గారు ఉన్నారు, అబ్రహాం గారు ఉన్నారు. దేవుని మనసును అర్థం చేసుకున్న భక్తులు వీళ్ళందరూ. అపోస్తులుడైన పౌలు గారు, అపోస్తులుడైన పేతురు గారు, అపోస్తులు కడమ అపోస్తులు 12 మంది. ఏమండి, ఏలియా గారు, సమూయేలు గారు, ఎలీషా గారు, ఏమంటే క్రొత్త నిబంధనలో అనేక మంది ప్రవక్తలు, అనేక మంది అపోస్తులు, భక్తులు దేవుని ఉద్దేశాన్ని కనుగొన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు పరలోకం నుంచి దిగి వచ్చారంటారా, లేకపోతే మనుషులా? రోబోట్సా? నీకు నాకు ఎటువంటి శరీరం ఉందో అలాంటి శరీరం కలిగిన మనుషులే. వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశాలను కనుగొన్నప్పుడు నువ్వు నేను ఎందుకు కనుక్కోలేము? ఆ ఉద్దేశాలని బట్టి మనం కదిలేవారు వాళ్ళు. సో భక్తి జీవితంలో మరొక ఉన్నతమైన స్థితిని నువ్వు తెలుసుకోవాలి. ఏంటంటే ఎదగాలి. ఏంటంటే ప్రార్థన చేసేసాం, అవసరాల నిమిత్తం ప్రార్థన చేసేయడం, ఈ ప్రార్థన ఆ ప్రార్థన కాదండి. గమనించండి, ఆ ప్రార్థనలో దేవుడి మనస్సును ఉద్దేశించి నువ్వు తెలుసుకుంటున్నావా? దేవుని యొక్క మూల యొక్క మనసు నువ్వు గ్రహించగలిగావా? రుచి చూచి యెహోవాను తెలుసుకొనిడి అంటున్నాడు. ఆ రుచి చూసిన వాడు ఎన్నడూ తప్పడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగన అంత దగ్గరైపోయాడు కనుక ఆయన అడిగితే అది చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మహిమను కావాలంటే నేను చూపిస్తాను, ఓకే, నేనే కవర్ చేస్తాను, నేను అలా దాటిపోతాను, నా వెనకాతల పార్శ్వమును అంటే పార్షియల్ పార్ట్ అంటే వెనకాతల నుంచి మహిమలాగా. ఎస్, మోషే ఆ రోజు చూస్తుంటే ఆలోచించండి. మనమే మోషే గారి పొజిషన్లో ఉంటే ఆలోచించండి. ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి, నీకు దిశా, నేను దేవుణ్ణి చూశాను, ఎవరినో తెలుసా అని ఉండొచ్చు కదా. అలా అనలేదు మోషే. బహు సాత్వికంగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పు. సంఘంలో మనం కాస్త ఇదైతే మనం ఏమవుతామండి చెప్పండి? ఆత్మీయ గర్వం వచ్చేస్తా లేదా? కాబట్టి సాత్వికం నేర్చుకోవాలి మోషే దగ్గర నుంచి. రైట్. తర్వాత 34వ అధ్యాయంలో మనకు తెలుసు, మోషే గారిని ఆ పలకలు పట్టుకొని మరలా చెక్కుకొని 2 క్రొత్త పలకలను రాతిలోంచి చెక్కి పైకి రమ్మని దేవుడు చెప్పారు. ఇక్కడ మోషే గారికి దేవుడు చెబుతున్న విధులన్నీ ఇశ్రాయేలీల గురించి ముఖ్యమైన అంశాలు చెప్పేస్తాను. 16వ వచనమేమో అన్యులతో సాంగత్యం చేసి అన్యులతో వివాహం ఆడకూడదు. 21వ వచనం సబ్బాతును ఘనముగా ఆచరించాలి. 28వ వచనం ఏమండి, 28వ వచనంకి వస్తే మోషేను 40 రోజులు ఆ యొక్క కొండ మీద దేవుడు ఉండమన్నారు. మోషే గారు ఆ మేఘములో ప్రవేశించారు. మోషే గారు దిగి వస్తుండగా 29వ వచనం, మోషే కిందకి దిగి వస్తుండగా అతని ముఖమును ఎలా అంటే రేడియంట్ అయిపోయిందంట, దగ మెరిసిపోతుందంట. ఆయన ముఖము ఆయన శరీరం మహిమతో మెరిసిపోతుందన్న సంగతి మోషే గారు కూడా తెలియదంట. ఎదుటి వారు చూసి భయపడిపోయారంట. ఏంటి మోషేని చూసి భయపడిపోతున్నారంట వీళ్ళందరూ. అలాంటి గొప్ప కార్యము 34వ అధ్యాయంలో జరిగింది. మీరు దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవాలంటే 34వ అధ్యాయంలో మరి దేవుడు ఏమేమి చేయొద్దన్నారో అవన్నీ అందులో ఉన్నాయి. వాటిని మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఇక ఆఖరి అధ్యాయంకి వచ్చాం, 35వ అధ్యాయము. సబ్బాతు దినం గురించి, సబ్బాతు ఆచరణ గురించి మరలా 2వసారి 3వసారి
రెండవ వచనం మూడవ వచనం చదవండి. రెండవ వచనం మూడవ వచనం. ఆరు దినములు పని చేయవలెను. ఉమ్, ఏడవది నీకు పరిశుద్ధ దినము, ఉమ్, అది యెహోవా విశ్రాంతి దినము. ఉమ్. దానిలో పనిచేయు ప్రతి వాడును ఆ. శిక్షణ నొందును. ఆ, విశ్రాంతి దినము చూసారా, విశ్రాంతి దినమును మీరు మీ ఇంట్లో ఎక్కడను రాజపెట్టకూడదు. అగ్ని రాజబడి, కనీసం పొయ్యి కూడా ముట్టించకూడదు. పొయ్యి కూడా ముట్టించకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా మీరు పాటించాలని దేవుడు చెప్పారు. అయితే ఇలా సబ్బాతు గురించి చెప్తూ దాని తర్వాత ఇక 4వ వచనం నుంచి 35వ వచనం వరకు ఒకటే విషయం ఏంటంటే, ప్రత్యక్ష గుడారానికి కానుకలు అడగడానికి దేవుడు మోషే గారిని నియమించారు. దేవుని మందిరాన్ని కట్టాలంటే ఏం కావాలి? పరికరాలు కావాలా లేదా? బంగారం కావాలి, వెండి కావాలి, అవునా, ఇత్తడి కావాలి, చెక్క కావాలి, బట్టలు కావాలి, ప్రతి సామాగ్రి కావాలి, పనిముట్లు కావాలి, చేసే పనివారు కావాలి. సో వీటికి మీరు కానుకలు రైజ్ చేయండి, కానుకలు అడగండి. అయితే ఏమేమి ఎవరిని అడగాలి, ఎంత అడగాలి, ఏం అడగాలి అనేది మీరు అందులో చూస్తారు. మీరు ఇంటికి వెళ్ళక చదవండి. కానీ ఒకటే ఒక పాయింట్ చెప్పారండి దేవుడు, ఎవరైతే హృదయములో ఏదనుకుంటే అది స్వేచ్ఛార్పణగా సమర్పించండి తప్ప ఎంత మాత్రము ఏవి కూడా కట్టడం లేవు. ఎంత ఇస్తారో అంత ఇవ్వమనండి, ఎంత ఇస్తారో అంత ఇవ్వమనండి. దేవుడు ఫ్రీ విల్ ఆఫరింగ్, ఏది ఇవ్వాలో. ఎందుకంటే నేను ఒక మాట అడుగుతాను, ఏమండి ఒక్క మాట చెప్పండి. ఆకాశము నుంచి మన్నాను కురిపించారు లేదా? ఆకాశం నుంచి మాంసాన్ని కురిపించారు, పక్షులను కురిపించారా లేదా? బండలోంచి నీళ్ళు ఇచ్చారు, ఆకాశం నుంచి మన్నా ఇచ్చారు, ఆకాశం నుంచి పూరీళ్ళు ఇచ్చారు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశారు, 10 తెగుళ్ళు ఇచ్చి ఐగుప్తు దేవతలన్నింటినీ నిర్మూలించారు. ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు, ఏమండి ఇన్ని అద్భుత కార్యాలు చేసిన దేవుడు మందిరానికి అవసరమైన బంగారం వెండి కూడా ఇవ్వచ్చుగా ఆకాశం నుంచి. ఏమండి బండలోంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు, అదిగో అక్కడ ముందుకు వెళ్ళండి, అక్కడ గొయ్యి తవ్వండి, అక్కడ బంగారం దొరుకుతుంది, ఇక్కడికి వెళ్ళండి వెండి దొరుకుతుంది, అక్కడికి వెళ్ళండి చెక్కలు దొరుకుతాయి, ఇక్కడికి వెళ్ళండి బట్టలు దొరుకుతాయి అనొచ్చుగా. దేవుడు ఏం గమనించాడంటే ఇశ్రాయేలీల యొక్క స్వేచ్ఛార్పణ, దేవునికి ఎటువంటి అర్పణ కలిగి ఉన్నారని మనస్సు కోసం చూశాడు ఆయన. ఆయన నిమిషంలో తయారు చేయగలడు. ఆయన మాట సెలవిస్తే క్షణంలో అలాగా తయారైపోతుంది. కానీ తయారు చేసే మనుషుల్ని నియమించి కానుకలు ఇమ్మని చెప్పు అన్నాడు. ఎందుకు చెప్పమంటున్నాడంటే మనుషుల హృదయాల్ని. ఎన్ని కానుకలు వచ్చాయి తెలుసా? ఎంత ఇచ్చారు తెలుసా? వీళ్ళు ఎంత ఇచ్చారు తెలుసా? ఎంత ఇచ్చారు? చదవండి ఒకసారి. 36వ అధ్యాయం కలండి. ఇది ఇలా ఉంచండి. 35 నెక్స్ట్ అధ్యాయం కలండి. 5-6 వచనాలకు వెళ్ళండి. ఎంత తెచ్చారు అంటే వాళ్ళు 5-6 అధ్యాయం. ఆగండి. బెసలేయలు ఈ పని చేసే వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వచ్చి మోషే గారితో అంటున్నారంట, బాబోయ్ ఇంకా ఆపేమనండి ఈ కానుకల్ని, బాబోయ్ ఈ కానుకలు ఆపేమనండి. చదవండి 5-6 వచనాలు. ఏ పురుషుడైనా స్త్రీ అయినా ఇక ఏ అర్పణలు ఇక తేకండి అయ్యా బాబు. ఎందుకు? మీరు ఆల్రెడీ విస్తారంగా తెచ్చారంటే నిండి పొంగి పొర్లిపోయి మిగిలిపోయిందంట. బంగారం మిగిలిపోయిందంట, వెండి మిగిలిపోయిందంట, అన్నీ మిగిలిపోయింట. ఇక మీరు తేవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ వెనకట్లు తెచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి చెప్పండి? వెనకట్లు తెచ్చే పరిస్థితి. అందుకే ఇచ్చుటలో ముందుండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ముందు ఇచ్చామనుకో అది అంగీకరించబడుతుంది. ఆగలే 4 రోజులు ఆగిద్దాంలే, నెలవారీ చీటీపాట ఉంది కదా, చీటీపాట కట్టుకున్నాక ఇద్దాంలే అన్నామనుకో, ఈలోపు దేవుడు అది వద్దులే, నాకు ఇంకొద్దులే అంటాడు. అంటే నీ చెయ్యి అప్పుడు దేవుని పనిలో ఉండదు. అందుకే ఇచ్చుటలో మొదటే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.
వెనక్కి వేయకండి, దాయకండి. దాచి వచ్చే వారం ఇద్దాంలే, ఈలోపు ఈ వారం వాడదాం. ఏమైపోద్ది? ఈలోపు దేవుడి పని వేరే వాళ్ళతో చేయించేస్తారు. దేవుని పనిలో నీ హస్తము ఉండడానికి అవకాశం ఉండదేమో. ఆ వెనకతలు వచ్చిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి మరి చెప్పండి? ఇంక అవసరం లేదు. జీవిత తర్రే ఒక 2 రోజులు ముందు ఇచ్చుంటే బాగుంది. అందుకే చెప్పానండి మీకు, ఇలా ఆవిడ అంటుంటుంది, ఉంది అలా కాదు, నీకు తెలీదు, ఉండు నేను ఇద్దాం అనుకున్నాను, ఇంకొక 4 ఇంకో 1000 రూపాయలు కలిపి రేపు ఇద్దాం అనుకున్నాను. నీ బొంద 1000 రూపాయలు ఇప్పుడు అసలే లేదు. పారదంటాడు ప్రసాద్ గారు. రాత్రి అంతా దాచుకున్నావు చాలదా? అర్థమవుతుందా? ఇలాంటివి జరిగాయి, చాలా వచ్చేసిందంట. అందుకే మనం కూడా ఇచ్చుటలో ఉత్సాహముగా ఉండేవారిని దేవుడు దీవిస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి 21వ వచనం తరువాత ఎవరి హృదయము వారిని రేపును, ఎవరి మనసు వారిని ప్రేరేపించును, వారందరూ వచ్చి ప్రత్యక్ష గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణలు తెచ్చిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత తెచ్చారో లెక్కలు రాసుకోండి. బంగారము ఎంత తెచ్చుంటారండి? ఏమండి రాసుకోండి. 994 కేజీలు అంట బంగారం. ఎంతండి? 994 కేజెస్ గోల్డ్. స్పీడ్గా రాసుకోండి, నేను ముగింపులోకి వచ్చాను. వెండి, సిల్వర్ 3422 కేజీల వెండి, 3422 కేజీల వెండి. ఇత్తడి 2407 కేజీలు. ఇత్తడి 3 లోహాలు. మనం మాట్లాడుకుంటే బంగారం ఎంతండి? 994 కేజీలు. ఇంత సమృద్ధి వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా తెచ్చేస్తున్నారంట, ఇంకా తెస్తున్నారంట. ఎందుకు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఇచ్చారు ఇవన్నీ? అవన్నీ ఎవరిచ్చారు? దేవుడు అన్నారంట, మీరు వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆభరణాలు పట్టుకురమ్మనండి. ఇది దేవుడు ముందుగానే పరీక్షించడానికి వాళ్ళకి ఇవన్నీ నియమించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నా అర్థమవుతుందా? ఈ యొక్క 5 అధ్యాయాల్లో మనం నేర్చుకున్నది ఏంటంటే, జాగ్రత్త గమనించండి. దేవుడు పరిశుద్ధ జీవితాన్ని కోరుకుంటున్నారు. దేవునికి మనకి మధ్య ఎటువంటి బంధకాలు అడ్డుబండలు ఉండకూడదని కోరుకుంటున్నారు. కనుక ఈ రాత్రి మన జీవితంలో గమనించండి, క్రీస్తు సువార్తకు, క్రీస్తు అనుగ్రహించే నిర్మలమైన మనస్సాక్షికి అడ్డుగా ఉండే ఎటువంటి నీ యొక్క బలహీనతలైనా నువ్వు ప్రభు పాదాల దగ్గర అడిగి వాటిని వదిలించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనంతటి మనం పరిశుద్ధ జీవితం జీవించలేము, కానీ మనం పరిశుద్ధ జీవితం జీవించాలంటే యేసుక్రీస్తు సహాయం పొందుకోవాలి. అందుకే ప్రతి ప్రసంగంలో ముగింపులో మనం యేసు వైపే చూడాలి. ఈ ప్రత్యక్ష గుడారం ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ గుడారంలో ఉన్న మందసం ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. సో కనుక ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకి అవకాశం ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. కనుక యేసు వైపే చూచుచు మన యొక్క పరుగు పందెంలో ఓపికగా పరిగెడదాం. పరిశుద్ధ జీవితాన్ని జీవించాలంటే అదుగో ప్రభువుని అడుగుదాం. ప్రభుని అడగండి, దేవుడు మీకు అట్టి కృప అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు కూడా ఈ యొక్క వర్తమానాన్ని అనేక మందికి షేర్ చేయండి. అలాగనే యూట్యూబ్లో ఈ యొక్క వీడియోని లైక్ చేయటం వలన యూట్యూబ్ వారు 10 మందికి పంపిస్తారు. కనుక లైక్ చేయడానికి ప్రయత్నించండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరలా రేపటి అధ్యాయంలో 36వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం, అంటే రేపటితో నిర్గమాకాండము పూర్తవుతుంది. మరలా సోమవారం నుంచి మరలా లేవియా కాండములోకి మనము ధ్యానంలోకి ప్రవేశిద్దాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామండి.
పరిశుద్ధులైన తండ్రి మీకు వందనాలు నాయనా. అయ్యా మీ ఉద్దేశాలు తెలుసుకునే మనసు మాకు దయచేయండి. మోషే మీ హృదయాన్ని తెలుసుకున్నారు కనుక మీతో ఒక స్నేహితుడిగా మాట్లాడినట్టుగా మీరు ఆయనతో మాట్లాడారు. అట్టి కృప ఈరోజు మాకు ఇచ్చారు. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని మాకు కానుకగా ఇచ్చి ఇదిగో మా పాప దోషములన్నీ తుడిచి కడిగి వేసి మమ్మల్ని మీ సొత్తుగా చేసుకొని ఇదిగో మీ సన్నిధి మాలో ఉంచారయ్యా. మీకు వందనాలు. మీ సన్నిధికై వందనాలు. మేము మీ సన్నిధిని గుర్తించకుండా ఈ లోక సంబంధమైన బంధకాలను హృదయాల్లో పెట్టుకొని అనేకమైన బంధకాలతో ఉండిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ రాత్రి మమ్మల్ని విడుదల చేయమని ప్రార్థిస్తూ ఆయా బంధకాల నుంచి నాయన ప్రభా శక్తి దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా మీ పవిత్రత ఏంటో సీనాయి పర్వతం మీద మోషే గారు చూశారు. మీ హృదయం ఏంటో సీనాయి పర్వతం మీద మోషే గారు చూశారు. అట్టి అనుభవాలు మా హృదయంలో మాకు కనపరచండి నాయన. మా వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరికి అట్టి పరిశుద్ధ జీవితం అయా మీ సన్నిధి మాకు దయచేయమని ప్రార్థిస్తూ కూడి వచ్చిన వారిని అందరినీ దీవించమని ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క కృప, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుకు సమాధానము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తివంతమైన సహవాసం సన్నిధి మనకును మన కుటుంబాలకి ఈ బైబిల్ ధ్యానంలో ఎంతమంది పాల్గొన్నారో వారందరికీ సకల ప్రజలకు సార్వత్రిక సంఘానికి దేవుని కృప సదాకాలం తోడేయండి. సర్వసత్యంలో నడిపించబడదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలమ్మా. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ రేపు కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.